Hi friends, welcome to Study with Hanshik. Please subscribe this channel. తెలంగాణ చరిత్ర పార్ట్ 7. శాతవాహనులు ఆంధ్రులు ఒక్కటేనా? శాసనాల్లో శాతవాహనులని, పురాణాల్లో ఆంధ్రులు, ఆంధ్ర భృత్యులని పేర్కొన్నవారు ఒకటేనని పేర్కొన్న చరిత్రకారులు విన్సెంట్ స్మిత్, ఈజే రాబ్సన్, ఆర్జీ భండార్కర్, ఎల్జీ బార్నెట్, మారెమండ రామారావు. మత్స్య వాయు పురాణాల్లో పేర్కొన్న ఆంధ్రుల వంశావళిలోని పేర్లు శాసనాల్లోని రాజుల పేర్లతో సరిపోవడం వల్ల ఆంధ్రులు శాతవాహనులు ఒక్కరేనని, ఆంధ్ర అనేది జాతినామం అయితే శాతవాహన అనేది వంశనామం లేదా కుటుంబనామం అయి ఉండవచ్చు. కన్హేరి, నాసిక్ శాసనాల్లో శాతవాహనుల కుల అనే మాట ఉంది. క్రీస్తు శకం 4వ శతాబ్ది నాటి శివస్కంద వర్మ మైదవోలు శాసనంలో అందాపత అంటే ఆంధ్రపథం ముఖ్య పట్టణం ధాన్యకటకం అని చెప్పబడింది. కాబట్టి జాతి పేరు మీదనే ఆ ప్రాంతానికి ఆ పేరు వచ్చినట్లు స్పష్టమవుతుంది. శాతవాహనులని, శాతకర్ణులని, ఆంధ్రులని, ఆంధ్ర భృత్యులని పిలవడం జరిగింది. శాతవాహన రాజైన హాలుడు తన గాథ సప్తశతిలో శాలివాహన, శాతవాహన, శాతకర్ణి పేర్లను పర్యాయ పదాలుగా వాడాడు. హేమచంద్రుడు రచించిన వ్యాకరణంలో శాలివాహన అనే పదం శాతవాహనకు అపభ్రంశమని పేర్కొన్నాడు. శాతవాహన పదానికి సద, శాత, శాలి అనే రూపాంతరాలున్నాయి. నాణేలపై గల శాత, శతి అనే పదాలు శాతవాహన, శాతకర్ణి పదాల సంక్షిప్త రూపాలై ఉండవచ్చు. జినప్రభసూరి అనే జైన రచయిత వందల కొద్ది వాహనాలను దానం చేసినందున శాతవాహనుడని పిలువబడ్డానన్నాడు. శాతవాహనుడంటే వాహనాన్ని రూపొందినవాడని అర్థం. బహుశా మౌర్యుల సైనిక సేవలో ఉన్నత హోదా పొందిన వ్యక్తి అయి ఉండవచ్చు. శాతవాహనులను ఆంధ్ర భృత్యులని కూడా పురాణాలు పేర్కొన్నాయి. శాతవాహనులు ఆంధ్రుల్లో ఒక ఉపవంశమని, వారి భృత్యులుగా సేవకులుగా మహారాష్ట్రలో పాలించి తర్వాత స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారని అభిప్రాయపడ్డారు. ఈ వాదాన్ని సమర్థించినది హెచ్.సి. రాయ్ చౌదరి శ్రీనివాస శాస్త్రి. కోటిలింగాలను రాజధానిగా చేసుకొని పాలించిన సమగోపుని వద్ద సిరి శాతవాహనుడనే రాజు సేనానిగా పనిచేసి తర్వాత స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడని, అందుకే పురాణాలు శాతవాహనులను ఆంధ్రభృత్యులుగా పేర్కొన్నారని పివి పరబ్రహ్మ శాస్త్రి అభిప్రాయపడ్డారు. శాతవాహనులు ఆంధ్రులు కారని, వారు పురాణాల్లో పేర్కొన్నట్లు ఆంధ్ర భృత్యులని అంటే ఆంధ్రులకు సామంతులుగా ఉండి స్వతంత్రాధికారాన్ని సాధించారని రాయ్ చౌదరి, శ్రీనివాస శాస్త్రి మొదలైన వారు భావించారు. శాతవాహనులు ఆంధ్రదేశాన్ని పాలిస్తున్న కాలంలో సంకలనమైనందున పురాణాలు వీరిని ఆంధ్రులని వర్ణించి ఉండవచ్చునని అభిప్రాయపడినది రాయ్ చౌదరి. ఆంధ్రుల భాష తెలుగు కానీ శాతవాహనులు వాడింది ప్రాకృత భాష. అందువల్ల శాతవాహనుడు లేదా శాతహరణుడంటారు. గుణాఢ్యుని బృహత్కథ ఆధారంగా రచించిన కథా సరిసాగరం ప్రకారం సింహరూపంలో ఉండే శాత అనే యక్షునిపై అధిరోహించిన వాడు కాబట్టి శాతవాహనుడయ్యాడని భావించబడింది. దీపకర్ణి రాజు ఆ సింహాన్ని వధించి ఆ బాలుడిని పెంచుకున్నాడని, అందువల్ల అతడికి శాతవాహనుడనే పేరు వచ్చిందనే గాథ ఉంది. కాల నిర్ణయం. శాతవాహనుల పాలన ప్రారంభంపై చరిత్రకారుల్లో భేదాభిప్రాయం ఉన్న వారి సామ్రాజ్యం మాత్రం క్రీస్తు శకం 225 లేదా 230 ప్రాంతంలో అంతమైందనే విషయంలో ఏకాభిప్రాయం కలదు. మత్స్య పురాణం 30 మంది ఆంధ్రరాజులు సుమారు 456 సంవత్సరాలు పాలించారని పేర్కొంది. వాయు పురాణం 17 మంది రాజులు 272 సంవత్సరాలు పాలించారని పేర్కొంది. శాసనాల్లో, నాణ్యాల్లో గల కొందరు రాజుల పేర్లు పురాణాల్లో లేవు. పురాణాల్లో పేర్కొన్న రాజుల నాణేలు, శాసనాలు దొరకలేదు. పురాణాలను పరిశోధించిన పార్గిటర్ పండితుడు ఆంధ్ర రాజుల పట్టికను రూపొందించాడు. ఈ పట్టికపై ఆధారపడి వివి మిరాషి, డాక్టర్ కె గోపాలాచారి, గుర్తి వెంకట్రావు, మారెమండ రామారావులో దీర్ఘకాల క్రమణికను సమర్థించారు. క్రీస్తు పూర్వం
సుమారు క్రీస్తుపూర్వం 220 నుండి క్రీస్తు శకం 225 వరకు, అంటే సుమారు 450 సంవత్సరాలుగా నిర్ణయించారు. క్రీస్తుపూర్వం 271లో బిందుసారుడు మరణించాడు. బిందుసారుడి మరణాంతరం అశోకుడికి తన సోదరులతో వారసత్వ పోరాటం జరుగుతున్న సమయంలో సిముకుడు దీనిని అవకాశంగా తీసుకొని స్వతంత్రించాడని అభిప్రాయపడినది గుర్తి వెంకటరావు. శ్రీముఖుడు కన్వ రాజు సుశర్మను వధించి మగధను ఆక్రమించి శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడని అన్ని పురాణాలు పేర్కొన్నాయి. ఈ వాదన ప్రకారం శాతవాహనుల పాలన క్రీస్తుపూర్వం 30 ప్రాంతంలో ప్రారంభమవుతుంది. శ్రీముఖుడు శుంగులను నిర్మూలించి క్రీస్తుపూర్వం 73లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడని పేర్కొన్నది ఆర్జీ భండార్కర్. క్రీస్తుపూర్వం 30లో శ్రీముఖుడు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడని అభిప్రాయపడినది దినేష్ చంద్ర సర్కార్. శాతవాహనుల పాలనారంభాన్ని నిర్ణయించిన చరిత్రకారులు కాల నిర్ణయం క్రీస్తుపూర్వం. దినేష్ చంద్ర సర్కార్ క్రీస్తుపూర్వం 30, ఏఎం శాస్త్రి క్రీస్తుపూర్వం 52, హెచ్సి రాయచౌదరి క్రీస్తుపూర్వం 60, ఆర్జీ భండార్కర్ క్రీస్తుపూర్వం 73, పివి పరబ్రహ్మ శాస్త్రి క్రీస్తుపూర్వం 80. ఇది సంక్షిప్త కాలక్రమణిక. అంటే 2.5 శతాబ్దాలు శాతవాహనులు పరిపాలించారనే వాదనను వీరు సమర్థించారు. గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనంలో గౌతమిపుత్ర శాతకర్ణి శక, యవన, క్షహారాటలపై విజయం సాధించాడని చెప్పబడింది. నహపానుడి అల్లుడు ఉషవదత్తుడు వేసిన శాసనలిపి ఆధారంగా శాతవాహనుల సమకాలీనతను పరిశోధించారు. జోగుల్తంబి నాణేల రాశిలో నహపానుని నాణేలు పునర్ముద్రించినట్లు ఉండటం వల్ల గౌతమిపుత్ర శాతకర్ణి నహపానుడిని ఓడించినట్లు తెలుస్తుంది. తొలి శాతవాహనుల శాసనాలు క్రీస్తుపూర్వం 1వ శతాబ్దానికి చెందినవిగా లిపి శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. నేవస, బ్రహ్మపురి, చంద్రవల్లుల్లో జరిగిన తవ్వకాల ఆధారంగా శాతవాహనుల పాలన క్రీస్తుపూర్వం 1వ శతాబ్దంలో ప్రారంభమై సుమారు 250 సంవత్సరాలు కొనసాగి క్రీస్తు శకం 225 ప్రాంతంలో అంతమైందనే విషయాన్ని అనేక మంది చరిత్రకారులు అంగీకరిస్తున్నారు. శాతవాహనుల కులం. గౌతమిపుత్ర శాతకర్ణిని ఏక బ్రాహ్మణుడని, అంటే అద్వితీయమైన బ్రాహ్మణుడని, క్షత్రియ ధర్మమాన మర్దన అంటే క్షత్రియుల గర్వమణించాడని, ద్విజవర కుటుంబ వివర్ధనుడని అంటే బ్రాహ్మణుల అభ్యుదయం కోసం పాటుపడిన వాడని పేర్కొనడం జరిగింది. నాసిక్ శాసనంలో వర్ణనను బట్టి శాతవాహనులు బ్రాహ్మణులని కొందరు వాదించారు. శాతవాహన రాజులు తమ పేరుతో గౌతమిపుత్ర, వాశిష్ఠిపుత్ర వంటి తల్లి గోత్రం కూడా చేర్చడం జరిగింది. శాతవాహనులు తమది బ్రాహ్మణ రక్తమని సాధికారికంగా ప్రకటించుకున్నారు. నాసిక్ శాసనంలో గౌతమి బాలశ్రీని రాజర్షి వధువు, క్షత్రియ పత్ని అని పేర్కొనడం, శాతవాహనులు అశ్వమేధ, రాజసూయ యాగాలు చేయడం వల్ల శాతవాహనులను క్షత్రియులని చెప్పడానికి అవకాశం ఉంది. ద్వాత్రింశత్ పుత్తలిక అనే గ్రంథం శాతవాహనుల మూల పురుషుడు గోదావరి తీరంలోని ఓ నాగజాతి రాజుకు బ్రాహ్మణ వితంతువుకు జన్మించాడని పేర్కొనడం వల్ల వీరు నాగజాతికి చెందిన వారని కొందరు పండితులు పేర్కొన్నారు. భాగవత పురాణంలో పేర్కొన్నారు. సిముకుడు వృషలుడుగా పేర్కొనబడ్డాడు, అంటే మిశ్రమ కులానికి చెందినవాడని చెప్పబడింది. శాతవాహన అనే పదానికి కన్నడంలో రైతు అని, కాబట్టి శూద్రులను కొందరు పేర్కొన్నారు. మౌర్యుల అనంతరం మగధను పాలించిన శుంగ, కన్వ వంశరాజులు బ్రాహ్మణులు. దక్షిణ భారతదేశంలో శాతవాహనులు కూడా వైదిక మత పునరుద్ధరణకు కృషి చేశారు. శాతవాహనులు మరాఠా శకులతో వైవాహిక సంబంధాల ద్వారా వైదిక యజ్ఞ యాగాలను నిర్వహించడం ద్వారా సాంఘికంగా ఉన్నత స్థాయిని పొంది బ్రాహ్మణికతను సంతరించుకున్నారని చెప్పవచ్చు. శాతవాహనుల పాలన, రాజకీయ పరిణామాలు. శాతవాహన రాజ్య స్థాపన నుండి గౌతమిపుత్ర శాతకర్ణి రాజ్యానికి వచ్చే వరకు గల రాజులని
తొలి శాతవాహనులని గౌతమిపుత్ర శాతకర్ణి నుండి చివరి రాజుల వరకు మలి శాతవాహనులని చరిత్రకారులు విభజించారు. శ్రీముఖుడు శాతవాహన రాజ్యస్థాపకుడు. శాతవాహన చిముక పేరుతో నాణేలు కొండాపూర్, కోటిలింగాల, వరంగల్ సమీపంలో ఔరంగాబాద్, జున్నార్, నివాస వద్ద దొరికాయి. ఈ నాణాలపై ఉన్న లిపి ప్రాతిపదికగా శాతవాహనుడు శ్రీముఖుడు ఒకటేనని అజయ్ మిత్ర శాస్త్ర డాక్టర్ దేమే రాజిరెడ్డి గారు పేర్కొన్నారు. శాతవాహన అనే పేరు ధరించిన ఏకైక వ్యక్తి శ్రీముఖుడేనని పేర్కొన్నారు. ఆంధ్రజాతీయుడైన శ్రీముఖుడు కణ్వ వంశరాజు సుశర్మను వధించి నామమాత్రంగా ఉన్న శుంగుల అధికారాన్ని తొలగించి రాజ్యాన్ని స్థాపించాడని పురాణాలు పేర్కొన్నాయి. శ్రీముఖుని నాణేలు కోటిలింగాల్లో మాత్రమే లభించాయి. కోటిలింగాల రాజధానిగా పరిపాలించాడు. ఇక్కడ దొరికిన నాణేలపై సిరిచిముక, సిరి శాతవాహన, సిరిచిముక, శాతవాహన అనే 3 రకాల పేర్లతో కూడిన నాణేలు దొరికాయి. నాణేఘాట్ ప్రతిమా శాసనంలో రాయసిముఖ శాతవాహన సిరిమతో అని శ్రీముఖుడిగా గూర్చి రాయబడింది. ఒక జైన గాథ ప్రకారం శ్రీముఖుడు జైన మతాన్ని స్వీకరించి అనేక ఆలయాలను నిర్మించాడు. పురాణాల ప్రకారం శ్రీముఖుడు 23 సంవత్సరాలు పాలించాడు. శ్రీముఖుడు తన పాలన చివరి సంవత్సరాల్లో దుర్మార్గుడు, ప్రజాకంటకుడైనందున ప్రజలు తిరుగుబాటు చేసి పదవిచ్యుతిని చేసి హత్య గావించడం జరిగింది. చివరి రోజుల్లో శ్రీముఖుడు వైదిక ధర్మాన్ని ఆచరించడం వల్ల జైన సాహిత్యంలో శ్రీముఖుడిని దుర్మార్గుడుగా చిత్రించారని చెప్పవచ్చు. కృష్ణుడు కన్హ శ్రీముఖుడి తర్వాత అతని సోదరుడు కృష్ణుడు లేదా కన్హుడు రాజయ్యాడు. పురాణాల ప్రకారం 18 సంవత్సరాలు పాలించాడు. శాతవాహనుల్లో శాసనాలు వేయించిన మొదటి రాజు కృష్ణుడు. కృష్ణుడు వేయించిన నాసిక్ శాసనంలో శాతవాహన పాలనా పద్ధతిని మౌర్యుల విధానంలో తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. నాసిక్లో బౌద్ధ భిక్షువుల కోసం మహామాంత్రుడు ఒక గుహను నిర్మించినట్లు ఈ శాసనం ప్రస్తావిస్తుంది. కృష్ణుడి కాలం నాటికి శాతవాహన రాజ్యం పశ్చిమంగా నాసిక్ వరకు వ్యాపించింది. శాతకర్ణి 1 మొదటి శాతకర్ణి పురాణాల ప్రకారం 3వ రాజు, శ్రీముఖుని కుమారుడు. నాణేఘాట్ శాసనంలో పేర్కొన్న శాతకర్ణి ఇతడే అని అనేక మంది చరిత్రకారుల భావన. 18 సంవత్సరాలు పాలించాడు. శాతకర్ణి 1 భార్య దేవి నాయనిక లేదా నాగానిక. ఈమె మహారటి త్రణకయిరో కుమార్తె. నాణేఘాట్ అలంకార శాసనంపై అనేక ప్రతిమలున్నాయి. అవి నాగానిక, శాతకర్ణి చనిపోయిన నాగానిక భర్త మహారటి త్రణకైరో నాగానిక శాతకర్ణి కుమారులు కుమారహకుశ్రీ, సతీ శ్రీమత్, కుమార శాతవాహన, వేదశ్రీ పెద్ద కుమారుడు. దేవి నాగానిక తన భర్తతో కలిసి అనేక యజ్ఞయాగాలను నిర్వహించింది. శాతకర్ణి మరణానంతరం తన కుమారుడు వేదశ్రీకి యుక్త వయసు వచ్చేంత వరకు పాలనా బాధ్యతను చేపట్టింది నాగానిక. శాతకర్ణి 2 అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగంతో పాటు 20 క్రతువులను కూడా నిర్వహించాడు. ఈ సందర్భంగా వేల కొద్ది కర్షాపానాలు, ఆవులు, ఏనుగులు, గుర్రాలను దానం చేశాడు. నాగానిక తన భర్త శాతకర్ణిని ఈ విధంగా వర్ణించింది: అప్రతిహత చక్ర, వీర, శూర, దక్షిణ పతాపతి. అతిగుంఫా శాసనం ప్రకారం తన 2వ పాలనా సంవత్సరంలో కారవేలుడు శాతకర్ణిని లెక్క చేయకుండా పశ్చిమంగా సైన్యాన్ని పంపించాడు. సైన్యం కన్నభేనా నదిని చేరుకుంది. మూషికా నగరంపై దాడి చేసి బీభత్సాన్ని సృష్టించింది. మూషికా నగరం అంటే శాతవాహనుల కొండాపూర్ అని, ఈ పితుండ నగరం గుంటుపల్లి అని అభిప్రాయపడినది డాక్టర్ ఆర్ సుబ్రహ్మణ్యం. కానీ చుల్లకళింగ జాతకం అశ్మక రాజు అరణుడు కళింగను జయించాడని పేర్కొంటుంది. బహుశా కారవేలుడిపై శాతకర్ణి విజయం సాధించి ఉండవచ్చునని కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు. మొదటి శాతకర్ణి
తర్వాత పురాణాల్లో 23 రాజుగా పేర్కొన్న గౌతమిపుత్ర శాతకర్ణి వరకు 18 రాజుల జాబితాను మత్స్యపురాణం పేర్కొంది. కానీ వీరికి సంబంధించిన శాసనాలు కానీ నాణేలు కానీ లభించలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.